కానీ ఒక్కసారి ప్రేమలేఖలు చదివిన తర్వాత ఏ పాఠకుడైనా సరే స్త్రీ పురుష సంబంధాల మధ్య సంబంధాలకు సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహనని పొందడానికి చాలా బాగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. చలం ప్రేమ ఉత్త యవ్వనోద్రేకమా? చలం వెతుకులాట శరీరాల కలయికతో అంతమవుతుందా? మోహావేశాలు చల్లారేక పశ్చాత్తాపం కలుగుతుందా? ఇంతకు చలం ప్రేమతత్వం ఎటువంటిది? అది కాలపరీక్షకు నిలిచిందా? కనీసం చలమైనా గెలిచాడా? ఈ సందేహాలు చలాన్ని బోనెక్కించాలని చూసే విమర్శకులకే కాదు, చలాన్ని అంతో ఎంతో చదివిన సహృదయులకు కలిగాయి. చలం సాహిత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. చలం ఎంత బాధ్యతగా రచనలు చేశాడో అర్థమవుతాయి. స్త్రీకి రాసిన ముందు మాటలో చలం సమాజం పట్ల తన బాధ్యత గురించి చాలా సిన్సియర్గా, సీరియస్గా చెప్పుకున్నాడు. హృదయం స్పందించకుండా ఒక్క మాట రాయలేదన్నాడు. ఏమి రాసి ఏమి రాయక ప్రజల్ని మిస్లీడ్ చేస్తానోనని తనను తాను నిత్యం పరీక్షించుకుంటూ రాశానన్నాడు. ప్రేమ విషయంలోనూ సాంప్రదాయవాదుల్ని కవ్వించడానికి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాని తన అక్షరాలే సత్యాలుగా భావించే సహృదయ పాఠకుల కోసం ఎంత ఓపిగ్గా చెప్పాలో అంత ఓపిగ్గా చెప్పాడు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాలో అన్నీ చెప్పాడు. ప్రేమనేది ఆషామాషి వ్యవహారం కాదని హెచ్చరించిన చలం ఈ ప్రేమ రాహిత్యానికంతటికీ పరాధీనతే కారణమని చెప్పాడు. స్వతంత్ర దేవత కలకత్తా కాళి కన్నా భయంకరమైనదని, ఆమె నిరంతర సుఖ నైవేద్యాన్ని, అశ్రు అభిషేకాన్ని కోరుతుందని స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధక బాధకాలు వివరించాడు. ప్రేమలో విశాలత్వం కాదు, వెరైటీ కాదు, ఇంటెన్సిటీ ముఖ్యం. ఆ ప్రేమ దొరకటం చాలా కష్టం. దొరికినా అది ఒక అగ్ని, అది ఒక తపస్సు అని ప్రేమ పరిధుల్ని విశాలం చేశాడు. దేహాలు ఉపయోగించకుండా హృదయాలతో ప్రేమలు నిలుపుకోగల మనుషుల గురించి మాట్లాడాడు. చలం ఫిలాసఫీ ఏమంటే తానేం చేసినా అది తనకు గర్వకారణంగా ఉండాలి. తనకే సిగ్గనిపించే ఏ అనుభవాన్ని, అభిప్రాయాన్ని చలం ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించలేదు. చలం బలమంతా ఎక్కడుందంటే రచయిత చలానికి, వ్యక్తి గుడిపాటి వెంకట చలానికి భేదం పాటించకపోవడం దగ్గర. అక్షరాల్లో ఎంత ప్రేమ కనబరుస్తాడో వ్యక్తిగాను అంతే నిజాయితీపరుడైన ప్రేమికుడు చలం. అభిప్రాయాలు మారినప్పుడు ప్రకటించడానికి వెనుకాడలేదు ఎప్పుడూ. నమ్మిన అభిప్రాయాలను ఎన్నడూ మార్చుకోలేదు. లోకానికి భయపడి దాచుకోనూ లేదు. చలం ఒక తెరిచిన పుస్తకం. నిజానికి చలం ఒక ప్రేమ శాస్త్రజ్ఞుడు అని చెప్పాలి. మనుషులకి సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిజీవి ఎంత సహజంగా బతుకుతుందో అట్లాగే మనుషులు కూడా అలాగే బతకాలని కోరుకున్నాడు అతను. ఏం తెలియకుండా, ఏ అనుభూతులు లేనటువంటి జీవితాన్ని మనం ఎట్లా గడుపుతున్నామో అట్లా కాకుండా మనకు ఒక కొత్త రుచిని, ప్రేమ రుచిని చూపించినటువంటి వ్యక్తి చలం. ఆ మనిషి మెదడు కూడా ఒక ఒక ఆధునిక యంత్రం అయిపోయింది. ఆ యంత్రంలో ప్రేమకి స్థానం లేదు. 360 రోజులు మొత్తం పని అందులో కూరుకుపోతున్నారు. సో ఆ సిస్టమ్లకి ఆ చూపులు అతుక్కుపోయాయి. వాటిని కట్ చేయాలి. ఆ కట్ చేసేటువంటి శక్తి చలం పుస్తకాలకుంది. చలం ప్రాక్టికలా, ఇంప్రాక్టికలా? ఇప్పటి తరానికి అవసరమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు మరో చిన్న బ్రేక్. చలంతో ఓ చిన్న చిక్కుంది. అది ఆయన సమస్య కాదు, చలాన్ని చదివేవారి సమస్య. చలంపై గౌరవం ఉన్నా ఆయన భావాల్ని పూర్తిగా ఆమోదించలేని పరిస్థితి కొన్ని చోట్ల ఎదురవుతుంది. ముఖ్యంగా ఆయన తన స్వీయానుభవాలను చెబుతున్నప్పుడు దాన్నొక ఆదర్శంగా తీసుకోవాలా వద్దా అన్న సంశయం కలుగుతుంది. ఒక్కోసారి ఆయన విపరీత భావాలు విపరీతంగా డిస్టర్బ్ చేస్తాయి. చలం తన కాలం కన్నా చాలా ముందుండడం వల్ల ఆయన భావాల్ని ఉన్నపళంగా స్వీకరించడం అందరికీ సాధ్యం కాదు. వ్యక్తిగతంగా చలం గొప్ప సాహసి, ఆచరణవాది. అనేక ప్రయోగాలు చేశాడు. వాటన్నింటినీ కూడా రచనల రూపంలో పాఠకుల ముందుంచాడు. ఏకకాలంలో ఇద్దరి మీద ప్రేమ కలగడం, ప్రేమలు నిరంతరం మారుతుండడం, స్వతంత్ర ప్రేమల్లోనూ త్యాగాలు కల్పించి వాటిని కీర్తించడం ఒక పట్టాన జీర్ణం కావు. కాని మనుషుల విజ్ఞత మీద చలానికి అపారమైన విశ్వాసం.
ఇట్లా పాడగా పాడగా మేల్కుంటుందనే భగ్నం కాని ఆశతో రాశానన్నాడు. జీవితాల్ని ఉన్నతంగా ఆకర్షించి తృప్తినిచ్చే మహాశక్తి ప్రతివారి కొరకు జన్మ హక్కై వేచి ఉందని విశ్వసించి రాశాడు. వ్యవస్థలు కల్పించిన కాపురాలు, వివాహాలు, చట్టాలు, బంధాలు అన్నీ మేఘాల వలె చెదిరిపోయి ప్రేమ భాస్కరోదయమవుతుందనే నమ్మకంతోనే తన కాలాన్ని, శక్తిని, మర్యాదను, సౌఖ్యాన్ని వెచ్చించి ఇన్ని రాతలు రాశానన్నాడు. నాకు సంఘం మీద కోపం, వ్యక్తుల మీద ప్రేమ అని చెప్పుకున్న చలం తన పుస్తకాలు చదివి ఎవరైనా చెడిపోయారంటే ఒప్పుకోడు. అలా చెడిపోయిన వాళ్ళొక్కరూ తన కంట పడలేదంటాడు. ఏ మోహము, ఆకర్షణ లేకుండా అలవాటు ప్రకారం నిష్కామకర్మ చేసే సంస్కారుల కన్నా చెడిపోవడమన్నది ఎంతో గౌరవం అంటాడు. తన పుస్తకాలు చదివి చెడిపోయిన వాళ్లే ఉంటే వాళ్ళు ఎంత బాగుపడ్డారో, ముఖ్యంగా నా స్త్రీ పాత్రల్ని, వారి ప్రేమల్ని, స్వేచ్ఛను చూసి ఈ లోకం ఎంత వెలుగు నింపుకుందో అని మురిసిపోతాడు. అది చలం ఆత్మవిశ్వాసం. యవ్వనంలో ఒక మాట, వృద్ధాప్యంలో మరో మాట తెలియదు చలానికి. 80 ఏళ్ల వయసులో కూడా ఈ లోకం నీతిని తలుచుకుంటే చలం నెత్తురు ఉడికిపోయేది. ప్రేమను ప్రస్తావిస్తే హృదయం పులకించిపోయేది. ఇంతకన్నా శక్తివంతమైన, ఇంతకన్నా అందమైన మాటలు రాయలేకపోతినా అని బాధపడ్డాడే తప్ప రమణాశ్రమంలోనూ రెబల్గానే మిగిలాడు. 60వ దశకంలో ఆల్ ఇండియా రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో చలం ఆ మాటే అన్నాడు. చిల్డ్రన్ రచనలకి ఆదరణ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆదరణ ఎప్పటికి ఇప్పుడే కాదు, ఇంకా ఎన్ని ఇయర్స్ కానీ, ఎప్పటికి ఏ జనరేషన్ వచ్చినా కానీ, ఏ చేంజెస్ అన్నా అవ్వచ్చు సొసైటీలో, కల్చర్లో, ఏ విధంగా అయినా. కానీ చిల్డ్రన్ రచనలకి ఆదరణ మొత్తం తగ్గుతుందని నేను అనుకోవట్లేదు, ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే చలం ఒక దమ్మున్న రచయిత. హీ వాజ్ హానెస్ట్ విత్ హిమ్సెల్ఫ్. చలం సాహిత్యంలో, చలం కథల్లో, చలం రాతల్లో ఉండేటువంటి ఫ్లేవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఇప్పటికి కూడా సాహిత్య ప్రపంచంలో ఒక అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంది. ఇవాళ చలం లేడు. ఆయన రాసిన పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల్లో ప్రేమలేఖలున్నాయి. ఎవరికి కావాలవి? చలాన్ని చదువుకున్న తరాలను దాటి వచ్చేశాం. ఇవాళ చలాన్ని ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? అసలు చలాన్ని ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? చలం రిలివెంటా, అవుట్డేటెడా? చలంలో మునిగి తేలిన వాళ్ళు తక్కువ. ఒక్కసారి చలం ప్రేమలో పడ్డారా జీవితకాలం మూగవేదనను మూటగట్టుకున్నట్టే. ప్రతిగా ఒక జీవితానందాన్ని, ఒక జీవితాదర్శాన్ని సొంతం చేసుకున్నట్టే. చదివిన మనసులపై చెరగని ముద్ర వేస్తాడు చలం. అలా చలంలో కొన్ని తరాలు మునకలేశాయి, కొన్ని తరాలు తరించాయి, తమను తాము సంస్కరించుకున్నాయి, సౌందర్యానికి కళ్ళు తెరిచాయి. ఇవాళ పరిస్థితులు వేరు, చలామణిలో ఉన్న విలువలు వేరు. అవి చలాన్ని దాటిన విలువలైతే కావు. ఏ కుసంస్కారాన్ని, ఏ అరాసికత్వాన్ని, ఏ దివాలాకోరుతనాన్ని చలం నిరసించాడో అవే విలువలు మునుపటి కన్నా వికృత రూపం దాల్చాయి. నిజానికి ఇలాంటి తరానికే చలం అవసరం చాలా ఉంటుంది. కానీ చలాన్ని చదవడం ఎలా? తెలుగు అక్షరాలే రాని తరం, 4 అక్షరాలు వచ్చినా చలం రచనల్ని అర్థం చేసుకోలేని తరం.
అదృష్టవశాత్తు తెలుగు వచ్చినా చలం వైపు తొంగి చూసే తీరిక లేని తరం, కాస్త ధ్యానానికి మౌనానికి సమయం కేటాయించలేని తరం చలాన్ని ఎలా చదువుతుంది? స్పోకెన్ ఇంగ్లీష్ మీదున్న మక్కువ మాతృభాష తెలుగు మీద లేకపోయినా పర్వాలేదు, కనీసం చలాన్ని చదవడానికైనా తెలుగు నేర్చుకోవాలని ఈ తరానికి ఎవరు చెబుతారు? మందపు పొరల కింద ఆత్మల్ని ఎవరు తట్టి లేపుతారు? లేఖలే లేని కాలంలో చలం ప్రేమలేఖలు ఎవరికి కావాలి? ఇంత అవస్థ ఎందుకొచ్చిందంటే మనసులు మూసుకుపోవడం వల్ల, స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరంగా మాత్రమే మారడం వల్ల, ఇద్దరి మధ్య ఆకర్షణ స్థానంలో జీవం లేని చెత్త వచ్చి చేరి రొమాన్స్ చచ్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రియుడికి ప్రియురాలి కానీ ప్రియురాలికి ప్రియుడు కానీ ఇవ్వగలిగిందేమీ లేదు. వట్టి చేతులతో దిక్కు తోచక ఎదురెదురుగా నిలబడ్డం తప్ప. ఈ దుస్థితిని చలం ఆనాడే చూశాడు. ఆత్మల్ని నాశనం చేసి స్వేచ్ఛ కాళ్లు విరగ్గొట్టి కళేబరాలను కావలించుకుని సుఖపడుతున్నారు ఈనాటి ప్రజలు. సౌందర్యానికి అంధులు కావడం కన్నా, సౌందర్యం మామూలైపోవడం కన్నా మృత్యువు వేరే లేదు. సౌందర్య భావం ప్రజల్లో చచ్చింది. చూసే సౌందర్యాన్ని ఎలా ఉపయోగించుకుందామా అనే ధ్యాస ఎక్కువైంది. పక్క మీదకి, గదుల్లోకి, గోడల మీదకి లాగి బంధించి అనుభవించామని గొప్పలు చెప్పుకోవడంలో తృప్తి పడుతున్నారని నిరసించాడు చలం. ప్రజల పట్ల ఇంత అపనమ్మకమున్న రచయిత, ఇన్ని ఫిర్యాదులున్న రచయిత అంతకాలం అన్ని రచనలు ఎందుకు చేశాడంటే, ఏ ఒక్కరైనా తన పుస్తకాలు చదివి ఓ నిట్టూర్పు విడుస్తారన్న ఆశతో, ఏ 2 యువ హృదయాలకో తన రాతలు ఉన్నత ప్రేమ మార్గం చూపగలుగుతాయన్న విశ్వాసంతోనే ఈ చీకటి సముద్రంలోకి ఇన్ని వెలుగు కాగడాలు విసిరాడు చలం. ఇది చలం ప్రేమతత్వం, చలం జీవితాదర్శం. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ నిలిచి ఉన్నంతకాలం చలము ఉంటాడు. ఆ ఆకర్షణను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి, ప్రేమలో ఔన్నత్యాన్ని అందుకోవడానికి చలం ప్రేరణాశక్తిగా నిలుస్తాడు. చలాన్ని చాలా వాటికి క్షమించాలని చలమే అన్నాడు. కానీ చలాన్ని చదవకపోవడం క్షమించరాని నేరం. చలం తెలియకపోవడం ప్రేమరాహిత్యం. అది గుర్తు చేయడానికే ఈ ప్రేమ లేఖలు.